ప్రతి సోమవారం నిర్వహించబడే గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో వార్డులో ఉండే సమస్యలను తమ దృష్టికి వాటిపై తగిన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఏలేశ్వరం కమిషనర్ సూర్యప్రకాష్ అన్నారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూర్యప్రకాష్ అధికారులను ఆదేశించారు. నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శానిటేషన్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నగరంలో పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేసి త్రాగునీటిని సక్రమంగా సరఫరా చేస్తున్నామని, అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు ఉన్నప్పటికీ వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏలేశ్వరం నగర పంచాయతీ నందు ప్రతి సోమవారం నుండి గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేసి వాటిని పరిష్కారం దిశగా మేము కూడా ప్రయత్నాలు చేస్తాము. ప్రయత్నం చేసి పరిష్కరిస్తామండి. అలాగే ఈ రోజైతే ఇప్పటివరకు ఏ విధమైన కంప్లైంట్స్ రాలేదు. ఇదివరకు వచ్చిన కంప్లైంట్స్ని మేము పరిష్కరించడం జరిగింది. ఇంతకు ముందుకు శానిటేషన్ గురించి సంబంధించి 2-3 కంప్లైంట్స్ ఇచ్చారండి. దాని మీద కౌన్సిల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కోసం అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఆ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా చేపట్టి నగరం మొత్తం కూడా ఎటువంటి చెత్త లేకుండా శుభ్రం చేయడం జరుగుతుందండి. వాటర్ ట్యాంకుల్లో క్లోరిన్ ఉంటుందండి. క్లోరిన్ బ్లీచింగ్ అనేది కలపకూడదు, క్లోరినే కలుపుతున్నామండి. ఇప్పుడు ఆ క్లోరిన్ అనేది మనకి గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం రోజు కలపడం జరుగుతుందండి. ఎవ్రీ 2 months కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా మేము మెయింటైన్ చేస్తాము. ప్రతి 2 నెలలకి కూడా ప్రతి ట్యాంక్ క్లీన్ చేస్తాం. అలాగే రోజు 2 పూట్ల వాటర్ సప్లై ఇవ్వడం, క్లోరినేషన్ చేయడం ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. రూరల్ వాటర్ సప్లై అనేది ఒక ట్యాంక్ మాత్రమే వస్తుందండి. అది అప్పనపాలెం దగ్గర ఉన్న ఒక ట్యాంక్ వస్తుంది. హాస్పిటల్ దగ్గర ట్యాంక్కి ఒక 10% వాటర్ యాడ్ అవుతుంది అంతేనండి. మిగతాదంతా కూడా మేము బోర్ వాటరే ఉంటుంది మనకి ఇక్కడ. అది రూరల్ వాటర్ సప్లై అని మనకి లేదండి. ఏఐబి ప్రాజెక్ట్ అని కొత్తగా వచ్చింది మనకి. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక అక్కడి నుంచి మనకి ఫిల్టర్ వాటర్ వస్తుందండి. అది డ్రైనేజీలో ఉన్న పైప్ లైన్ అన్నింటి కూడా రిమూవ్ చేసి డ్రైన్ క్రాసింగ్లు పెట్టడం జరిగిందండి. అది టెక్నికల్ శాంక్షన్లో ఉంది. అది టెండర్ అయిన వెంటనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా చైతన్య నగర్లో అది లో లేయింగ్ ఏరియా అండి. అది దానికి సంబంధించి LRS BPS గ్రాంట్లో కొన్ని వర్క్స్ కూడా పెట్టాము. అవన్నీ చేసిన తర్వాత అక్కడ ఉన్న సమస్య కొంతవరకు పరిష్కరించడం జరుగుతుంది. మిగతా పూర్తిగా పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకుంటాం.